ఆవు పంపకం. పిల్లలు పెద్దలు విని ఆనందించండి. ధర్మవరం అనే గ్రామంలో నారయ్య, పేరయ్య అను ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. నారయ్య గడసరి, పేరయ్య అమాయకుడు. నారయ్య పెళ్ళాం రత్తమ్మ కాపురానికి రావటంతోనే మరిది పేరయ్యను వేరు పెట్టింది. పంచుకోవడానికి ఆ అన్నదమ్ములకు పిత్రార్జితం ఆస్తి ఒక్క ఆవు తప్ప మరేమీ లేదు. సాధారణంగా ఎవరైనా ఇద్దరు ఒక ఆవుని పంచుకోవలసి వచ్చినప్పుడు ఇద్దరిలో ఒకరు దాన్ని పుచ్చుకొని రెండో వారికి వారి వాటా నిమిత్తం కొంత సొమ్ము ఇచ్చుకుంటారు. నారయ్య కూడా అలాగే చేయవలసింది. కానీ అతడు గడసరి, తమ్ముడు అమాయకుడు అవటం చేత నారయ్యకి రత్తమ్మకి పేరయ్యని మోసం చెయ్యాలన్న దుర్బుద్ధి పుట్టింది. వాళ్ళు పేరయ్యని పిలిచి, పేరయ్య, ఈ ఆవుని ముందు వాటా వెనక వాటా అని 2 వాటాలు వేసుకుందాం. వెనక వాటా కన్నా ముందు వాటా మంచిది. ఏమంటే చక్కగా మొనలుదేరి చూడటానికి ఎంతో ముద్దొస్తూ కనబడే కొమ్ములు, అరటి పువ్వు భూపాళాలకు మల్లె మనోహరంగా ఉండే చెవులు, నల్ల కలువ రేకుల వంటి కాటుక కళ్ళు, ముట్టుకుంటే రగ్గుకు మళ్ళీ మెత్తగా హాయిగా తగిలే గంగడోలు, ఇవన్నీ కూడా ఆవు యొక్క ముందు భాగంలోనే కదా ఉంటాయి. కుడితిని తాగుతుండగాను చిట్టూ తవుడు గడ్డి తింటున్నప్పుడు చూడటానికి ముచ్చట గొలిపే దాని నోరు కూడా ముందు భాగంలోనే ఉంది. ముందు భాగంలో నోటికి గడ్డి పరకలు సరదాగా అందించినట్లు వెనక్కాళ్ల వద్ద బాగు చేయటం సరదాగా ఉండదు కదా. అందుచేత ఏ విధంగా చూసినా ముందు వాటాయే మంచిది. చిన్నవాడివి కనుక ఆ వాటా నీకివ్వటం న్యాయం. ఆ వెనుక వాటా మేమే పుచ్చుకుని ఆ పేడకళ్ళు గట్రా తీసివేసి చాకిరీ చేస్తుంటాము అని చెప్పారు. వాళ్ళ మంచితనానికి పేరయ్య సంతోషిస్తూ ముందు వాటా ఎన్నుకుని తాను అష్టకష్టాలు పడి తెచ్చుకున్న డబ్బుతో చిట్టూ తవుడు గడ్డి కొని ఆవు నోటి ముందు పెట్టి పుష్టిగా మేపుతుండేవాడు. నారయ్య భార్య రత్తమ్మ ఇద్దరిలో ఎవరో ఒకరు 2 పూటలా పాలు పితుక్కు తాగేవారు. పేరయ్యకి పోసుకోమని కాస్త మజ్జిగైనా ఎన్నడూ పోసి ఎరుగరు. ఆవుకి మేతలో ఏమాత్రం లోపం వచ్చినా అశ్రద్ధ చేయక, నీ వాటాకు బాగా మేత పెట్టారా పేరన్నా అని హెచ్చరిస్తుండేవారు. కొన్నాళ్ళు ఇట్లా గడిచేసరికి పేరయ్య పెళ్ళం కోటమ్మ కూడా కాపురానికొచ్చింది. వచ్చిన కొద్ది రోజుల్లో ఆమె గడుసు కోటమ్మ అన్న బిరుదు సంపాదించుకుంది. మొగుడు అమాయకుడు అయినందున పేరయ్యకి అతని భార్యకి సరిపోయే గడుసుదనమంతా బ్రహ్మదేవుడు ఆ పిల్లకే ప్రసాదించాడు అని ఊరి వారందరూ అనుకునేవారు. కోటమ్మ కాపురానికి వచ్చిన మొదటి రోజునే ఆవు విషయంలో తన భర్తకి తోటికోడలు బావగారు చేసిన అన్యాయం తెలుసుకుంది. కోటమ్మ పేరయ్యకి జరుగుతున్న అన్యాయం చెప్పి చూసింది. కానీ పేరయ్య, మా అన్నయ్య నాకు ద్రోహం చేశాడంటావేమిటి అన్నాడతడు. భర్తకు చెప్పి ఇక లాభం లేదని ఆలోచించి కోటమ్మ తమకి న్యాయం దొరకడం కోసం ఒక ఉపాయం ఆలోచించింది. భర్తతో ఇక నుంచి ఇంటి పని, ఆవు సంరక్షణ నేను చూసుకుంటాను, సంపాదన బజారు పని మీరు చూసుకోండి అని చెప్పి ఆవు దగ్గరకు పేరయ్యని రాకుండా చేసింది. మామూలుగా తోటికోడలు రత్తమ్మ పాలు పితుక్కోవటానికి చెంబు తెచ్చుకుని పొదుగు దగ్గరకు వచ్చేసరికి కోటమ్మ ఆవుకు చిట్టు పెడుతున్నదల్లా చిట్టాలన ఆవు ముట్టి మీద ఒక దెబ్బ కొట్టింది. దెబ్బతిన్న ఆవు ఓర్చుకోలేక పొదుగు దగ్గర పాలు పితుకుతున్న రత్తమ్మని ఫెడేలుమని తన్ని ముందుకు పరిగెత్తింది. ఆ తాపుతో రత్తమ్మకి నషాలం అంటిపోయి కోపం ఆపుకోలేక ఆవిడ కోటమ్మకి శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. అప్పుడు కోటమ్మ, మా వాటాలో ఉన్న మూతి మీద కొట్టుకున్నాను, నువ్వెవరివి అడగటానికి అంది. ఇలా జరుగుతుండటంతో నారయ్య తమ పెళ్ళాలకి వినపడకుండా తమ్ముడి పేరయ్యతో జరిగినదంతా చెప్పి పెళ్ళాన్ని అదుపులో పెట్టుకో అన్నాడు. అప్పుడు పేరయ్య కోటమ్మను ఏమిటే అని అడిగేటప్పటికీ
మూతి వాటాలో మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు, ఇందులో తప్పేం లేదు అంది. పేరయ్యకి కోటమ్మ మాట సబబుగానే తోచి ఊరుకున్నాడు. నారయ్య మాత్రం ఊరుకోలేదు. పూట పూటకి రత్తమ్మ ఆవు మూతి మీద కొడుతుండటం, తన భార్యకి ఆవు వల్ల తాపులు తగులుతూ ఉండటం, పాలు లేకపోవటం జరిగి అతడు ఊళ్ళో పెద్ద మనుషుల వద్ద తగువు పెట్టాడు. గ్రామ నౌకరొచ్చి పేరయ్యను తీసుకెడుతుంటే కోటమ్మ కూడా వెళ్ళి ఆవు యొక్క ముందు వాటా వెనక వాటా సంగతి ఆ పెద్దలకందరికీ చెప్పి తన భర్తకి అంతవరకు జరిగిన అన్యాయానికి పరిహారం ఇప్పించవలసిందని వారిని కోరింది. పెద్దలంతా కోటమ్మ తెలివికి సంతోషించి అమాయకుడైన తమ్ముడి మీద దయ చూపటానికి బదులు ద్రోహం చేసిన నారయ్యకి చివాట్లు పెట్టారు. అంతేకాదు, ఈ 4 సంవత్సరాల నుంచి అతడు మేపుతుంటే నువ్వు పాలు పితుక్కున్నావు, ఇంక మీదట అతడే పితుక్కుంటాడు, మేత ఖర్చుల క్రింద 10 వరహాలు ఇచ్చుకో అని చెప్పి ఆ సొమ్ము నారయ్య చేత కోటమ్మకు ఇప్పించి ఆవును కూడా ఆవిడ వశం చేయించారు. ఈ విధంగా ఆవు పంపకం జరిగింది.